హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. సోషల్ మీడియాలో చెలరేగే అనేకమైన ట్రోలింగ్స్ ని లేదా వ్యక్తిగత దూషణలు లేదంటే దేశానికి లేదా రాజద్రోహానికి వ్యక్తిగతమైన దూషణలకు పాల్పడే ట్రోల్స్ గాని పోస్టులు గాని ఒక నియంత్రణలో ఉండాలి. అలా నియంత్రణ లేనటువంటి పోస్టుల పైన అలాగే వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగం ఉండాలని ఏపీ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకోవడం జరిగింది. నిజంగా ఇది ఒక శుభ పరిణామంగానే మనం చెప్పుకోవాలి. ఈ రోజుల్లో సోషల్ మీడియాని ఒక నియంత్రణ, ఒక సోషల్ మీడియాకు ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి సమాచారానికి ఒక నియంత్రణ అనేది లేకుండా పోవడం, తద్వారా సమాజంలో అనేకమైన వైరుధ్యాలు, విద్వేషాలు, ఘర్షణలు, వ్యక్తిగత దూషణలు లేదంటే రాజద్రోహానికి సంబంధించిన వ్యాఖ్యలు, ప్రభుత్వాలపైన ఇష్టానుసారంగా జరిగే వ్యాఖ్యలు కానీ లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పైన ఒక నియంత్రణ లేకుండా మాట్లాడే విధానం కానీ, పోస్టులు కానీ, దానికి సంబంధించిన ఫోటోలు కానీ, ఉద్దేశపూర్వకంగా మార్చినటువంటి మాటలు కానీ, రాతలు కానీ, చేతలు కానీ, బొమ్మలు కానీ అనేకమైన అంశాలపైన ఒక నియంత్రణ అయితే ఉండాలి. ప్రభుత్వపరమైన ఒక నియంత్రణ ఉండాలి, చట్టం ఉండాలి అనే ఒక ఆలోచనతో ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేకమైన ఒక యంత్రాంగం రాష్ట్రం తరపున ఉంచాలి. ఒక టాస్క్ ఫోర్స్ అనే ఒక యంత్రాంగాన్ని ప్రవేశపెట్టాలని ఒక ఆలోచన, అలాగే ఒక నిర్ణయానికి అయితే ఏపీ ప్రభుత్వం అయితే రావడాన్ని స్వాగతించాల్సిన విషయం. ఇది ఏదో ఒక ప్రభుత్వానికో లేదంటే ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తిగతమైన అంశంగానో మనం పరిగణించాల్సిన అవసరం లేదు. పేట్రీకి పోయే మీడియాకు ఒక హెచ్చరిక లాంటి ఒక టాస్క్ ఫోర్స్ని మన మధ్య ఉన్నట్లయితే ఖచ్చితంగా సోషల్ మీడియాలో జరిగే లేదా సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని రాజకీయంగా లేదా కుట్రపూరితంగా చేసే అనేకమైన చెడు చర్యల్ని, అనేకమైన దుశ్చర్యల్ని అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. ఈ టాస్క్ ఫోర్స్ సంబంధించి ఒక నిర్మాణాత్మకమైన ప్రయత్నం అయితే జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రత్యామ్నాయ మీడియాగా అవతరించిన సోషల్ మీడియా ఇప్పుడు ప్రమాదకర మీడియాగా మారబోతున్న తరుణంలో ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నుంచి ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది, ఒక నిఘా పెట్టే ఒక టాస్క్ ఫోర్స్, సోషల్ మీడియా పైన నిఘా పెట్టే టాస్క్ ఫోర్స్ అనేది ఉండాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఫోర్సబుల్ కమిటీతో పాటు ఈ సోషల్ మీడియాపై పట్టుగల వ్యక్తులు ఆ కమిటీలో ఉండి ఏది మంచి, ఏది చెడు, ఏది ప్రమాదకరం, ఏది తప్పు వెలికి తీసే ఒక యంత్రాంగాన్ని కూడా, పారదర్శకమైన యంత్రాంగాన్ని కూడా ఆ కమిటీలో లేదా ఆ టాస్క్ ఫోర్స్లో ఆ స్ట్రక్చర్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఉంటే కనుక సోషల్ మీడియా పైన సరైన నియంత్రణ, సరైన మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే సోషల్ మీడియా ద్వారా బలవుతున్నా లేదంటే బాధపడుతున్నా లేదంటే నష్టపోతున్నా, భయభ్రాంతులకు గురవుతున్న వ్యక్తుల్ని కొంత ఈ టాస్క్ ఫోర్స్ అనేది ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా సోషల్ మీడియాలో చాలా విస్తరిస్తున్న ఆక్షేపణీయమైన ట్రోల్స్ కానీ, పోస్టులు కానీ, సమాజాన్ని తప్పుదోవ పట్టించే భావజాలాన్ని కానీ కొంతవరకు ఆ భావజాలానికి కారణమవుతున్న వ్యక్తులు కానీ నియంత్రించే అవకాశం ఉంటుంది. చెడుని నియంత్రించగలిగే ఒక వ్యవస్థను తీసుకురావడం నిజంగానే స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.